వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబీద్ హుసేన్. టీటీడీ అందించేటువంటి లడ్డూ ప్రసాదం, పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించినటువంటి నెయ్యి కల్తీ మీద హిందూ భక్తులందరూ కూడా భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు తెలుగుదేశం పార్టీ నేత మామిడాల మధు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు నిన్నటి నుంచి చూస్తున్నారు కదా, సో ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఒక లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు వాడారనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి? నిజంగా కూడా తిరుమల పుణ్యక్షేత్రం చాలా పవిత్రమైంది. ఎంతో లక్షలాది మంది భక్తులు ఉంటారు. దానికి హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, అందరూ కూడా ప్రత్యేకంగా ఆ లడ్డుని ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరు కూడా తినడం జరుగుతుంది. అయితే గత 2019 నుంచి 2024 మే వరకు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలతో పాటు ఆఖరికి దేవుణ్ణి కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా, ఆ కలియుగ దైవాన్ని కూడా వదలకుండా ఆయన దగ్గర కూడా మోసపూరితాలు చేయడం, అలాగే కల్తీ లడ్డు తయారు చేయడం, విదేశాల నుంచి దిగుమతి చేసి అది నిజంగా కూడా కల్తీ కొవ్వు అని చెప్పి ఈరోజు అధికారులందరూ కూడా ధృవీకరించడం అయింది. ధృవీకరించి మన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా వివరించడం జరిగింది. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్న అన్నీ కూడా ప్రెస్ ద్వారా బయటపెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ కల్తీలో ఆవు కొవ్వు దగ్గర నుంచి రకరకాల కొవ్వులు, ఏ కొవ్వులు అయితే ఉన్నాయో ఆ కొవ్వులన్నీ కూడా కలిపి, ఆ ఫ్యాటీ ఆయిల్స్ అంటే జంతువుల నుంచి వచ్చే ఆ ఆయిల్స్ అన్నింటిని కూడా కలిపి ఆ లడ్డూని తయారు చేసి వాటిని అధిక రేట్లకి, అంటే గతంలో 50 రూపాయలు 25 రూపాయలు ఉన్న లడ్డుని 50 రూపాయలు చేయడం, అలాగే 100 రూపాయల లడ్డుని 200 రూపాయలు చేయడం, అలాగే అన్నీ కూడా రేట్లు పెంచి విపరీతంగా వీళ్ళ కమిషన్ల కోసం కేవలం టీటీడీ బోర్డు చైర్మన్గా అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయన కమిషన్ల కోసమే రేట్లని పెంచడం, ఇవన్నీ కూడా చేసి ఆఖరికి టోల్ గేట్లో కూడా రేట్లు పెంచడం, అక్కడ రూమ్స్ రేట్లు పెంచడం, ఆఖరికి టికెట్ రేట్లు పెంచడం, 10,116 రూపాయలు ఇస్తే ఒక దర్శనం అని చెప్పి ప్రతి దాంట్లో రేట్లు పెంచి అన్నిటిలో కూడా సొమ్ము చేసుకున్న ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్న సమయంలో జరిగిన అక్రమాలు నిజంగా కూడా హిందువులందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే వివిధ మతాలలో కూడా చాలామంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, వాళ్ళందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. ఎందుకంటే ఒక హిందువు పోయో లేదంటే ఇంకొక మతస్థుడో పోయో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళో ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి అందరికి కూడా పంచుతారు, ప్రతి ఒక్కరు కూడా తిన్నారు. అయితే టేస్ట్ బాగాలేదంటే ఏదో అనుకున్నారు, కానీ ఇలాగా రకరకాల ఫ్యాటీ ఆయిల్స్, రకరకాల జంతువుల ఆయిల్లు ఇవన్నీ కలిపి చేస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు. ఇవన్నీ బయటపడ్డ తర్వాత ఈరోజు వైసీపీ మొహం, నిజంగా ఈరోజు వైసీపీని ప్రజలు భయంకరంగా ఛేదరించుకుంటున్నారు. కాబట్టి నిజంగా కూడా ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. కాబట్టి మేమందరం కూడా సిట్టింగ్ జడ్జి ద్వారా ఖచ్చితంగా కూడా వాళ్ళకి విచారణ జరిపించాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అంటే మీరు అన్నట్టు ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదం ఈ విధంగా నెయ్యి ఏదైతే ఉపయోగిస్తారో, నెయ్యి కల్తీ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు మీద ప్రజలు చేత్కరించుకుంటున్నారండి. గత 2019, 2024 దాకా వైసీపీ చేసినవి అన్నీ కూడా ఇటువంటివి అని చెప్పి, మరి అదిగాక దేవుడి దగ్గర కూడా వెంకటేశ్వర స్వామిని కూడా ఆఖరికి మోసం చేశారని చెప్పి ఈరోజు అది కూడా బయటపడ్డ తర్వాత ఇంకా కూడా ప్రజలు అసలు చెప్పుకోలేనంత విధంగా ఏ టీ అంగడిలో పట్టినా, ఎక్కడ సూపర్ మార్కెట్లో పట్టినా, ఎక్కడ టెంపుల్స్లో పట్టినా కూడా ఇదే చర్చ సాగుతుంది. నిజంగా కూడా ఆ గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని నిజంగా చేదరించుకుంటున్నారు. నిజంగా కూడా చాలా ప్రజల్ని ఈ విధంగా కూడా మోసం చేస్తారా అనే విధంగా ఈ వైసీపీ వాళ్ళని ఇది వస్తారు. నిజంగా వాళ్ళ కమిషన్లు కావాలంటే ఈ లిక్కర్లో కమిషన్ తీసుకునే ప్రతి దాంట్లో కమిషనే వాళ్ళకి, ఆఖరికి బియ్యంలో కమిషను, లిక్కర్లో కమిషను, చక్కెరలో కమిషను, లేకపోతే ఆయిల్స్లో కమిషను, మార్కెట్లో ఏ అమ్మినా కూడా కూరగాయల దగ్గర కమిషన్లు, మీకు అన్నింటిలో కమిషన్లు వస్తున్నా కూడా ఆఖరికి దేవుణ్ణి కూడా వదలలేదు మీరు. అది మీరు చేసిన పెద్ద పాపాలు. ఆఖరికి దేవుణ్ణి కూడా వదలకుండా రోజుకి లక్షల మంది దర్శనం కోసం వెళ్తారు తిరుమలకి. అటువంటి వాళ్ళని కూడా మోసం చేసి మీరు ఇలా సంపాదించుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేపట్టి వాళ్ళందరినీ కూడా శిక్ష పడేలా చూడాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. అలాగే మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చొరవ తీసుకొని, అలాగే కేంద్రంలో మోడీ గారు కూడా చొరవ తీసుకొని, అలాగే ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ కానీ, అలాగే బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ తిరుమలలో ఎవరైతే మోసం చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలాగా
చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్, అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఏంటంటే ప్రధానంగా తిరుమల ప్రసాదం ఏదైతే ఉంటుందో ఎంతో భక్తితో అక్కడికి వెళ్తూ ఉంటారు, స్వామివారిని దర్శించుకొని అక్కడ లడ్డూని తీసుకొచ్చి తింటూ ఉంటారు. అంటే ప్రపంచంలో ఉండేటువంటి అన్నింటిలో కూడా చాలా అంటే టేస్ట్ అయినటువంటి పదార్థంగా లడ్డూని భావిస్తారు. అంత టేస్ట్ ఉంటుంది కూడా. అటువంటి లడ్డూని ఈ కొవ్వు నెయ్యితో తయారు చేసేటువంటి లడ్డూని ఏదైతే కల్తీ నెయ్యితో తయారు చేయడం వల్ల టేస్ట్ తగ్గింది అనుకున్నాం, కానీ నిజంగా ఇలా చేయడం వల్ల తగ్గిందా అని అయితే ఇప్పుడు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చంద్రతో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.